హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం కారీ రెసిపీ చేద్దామండి. దీనికి కావాల్సిన పదార్థాలు 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకున్నానండి. ఈ కప్పుతో మైదా పిండి తీసుకున్నాను 2 కప్పులు. అలాగే 1/2 స్పూన్ వరకు ఓమా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు ఉంది. నేను ఇక్కడ 1/2 స్పూన్ వరకు వేస్తున్నాను ఉప్పు. ఇప్పుడు ఇదంతా ఇలా కలిపేసుకోవాలి. మొత్తం మంచిగా నూనె ఉప్పు వేసుకున్నాం కదా, ఇవన్నీ కొంచెం పిండి ఇలా ముద్దగా వచ్చే వరకు కలిపేసుకోవాలి. చూడండి, ఇలా పిండిని కలిపేసుకున్నాం కదా. మనం ఇలా పిండి తీసుకుంటే ఇలా ఒక ముద్ద వచ్చే వరకు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ మరీ మన పిండి గట్టిగా కాకుండా పలసగా కాకుండా మామూలుగా ఉంచుకోవాలండి. అలా తడుపుకోవాలి పిండి. పిండి చూసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపెట్టేసుకున్నాం కదా, ఈ పిండిని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇలా మరి గట్టి కాకుండా మెత్తగా కాకుండా మామూలుగా ఉంది. ఇందులో నేను 1 టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి తీసుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒక బ్యాటర్లా తయారు చేసుకోవాలి దీన్ని. ఇంకా మనకు ఆయిల్ పడుతుంది. ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ పట్టిందండి. ఇలా అంతా కూడా కొంచెం పేస్ట్గా అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా ఒక భాగాన్ని తీసుకోవాలి. తీసుకొని ఇలా మంచిగా చేసుకోవాలండి. ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా మంచిగా ఇట్లా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన కూడా ఇలా వేసుకోవాలి. మొత్తం వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలా దీనిపైన వేసుకొని ఇలా చేసుకోవాలి. మళ్ళీ ఇలా దీనిపైన కూడా ఇలా వేసుకోవాలి. ఇదంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఇంకా బ్యాటర్ గిన్నె సరిపోకపోతే మళ్ళీ కొంచెం పిండి వేసుకొని కార్న్ఫ్లోర్ వేసుకొని ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ దీనిపైన కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా దీన్ని కూడా మనం చపాతీలాగా చేసుకోవాలండి. ఇదంతా కూడా ఒక చపాతీలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని
కట్ చేసుకోవాలండి. ఇలా మనకు చిన్నగా కారీలు వస్తాయి చూడండి, ఆ సైజున కట్ చేసుకోవాలి. ఇలా పెద్దగా అంటే పెద్దగా, చిన్నగా అంటే చిన్నగా, ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా చేసుకోవాలి. కొంచెం ఇంకా పెద్దగా ప్లేస్ ఉంటే అక్కడ చేసుకుంటే, పెద్దగా ఒకటేసారి చేసుకుంటే ఎక్కువ అయిపోతాయి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి కూడా సైడ్లు వేస్ట్ చేసుకోకుండా పనికొస్తాయండి. మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు వీటిని కూడా. ఇప్పుడు ఇలా తీసుకొని అన్ని ప్లేట్లా వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తీసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాక ఆయిల్ కూడా వేడైపోయింది. ఇవి వేసుకుందాము. ఒక్కొక్కటి మంట మనము మీడియం లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి. ఒకదాని మీద ఒకదాని కాకుండా సైడ్కి పక్క పక్కన వేసుకుంటూ వేయించుకోవాలి. చూడండి మనకి ఎలా పొంగుతున్నాయో ఇవి. హైలో మాత్రం ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు. ఇప్పుడు వేగాయి కదా, ఇవి రివర్స్ వేసుకున్నాము. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి వీటిని. చూసారా మనకు కారీలు ఎలా వస్తాయో సేమ్ అలాగే వచ్చాయండి ఇవి కూడా. చూడండి సైడ్లకి. చూడండి ఇప్పుడు మనకు వేగిపోయినాయి కదా, అవి బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, తీసేసుకున్నాము. సేమ్ చూడండి మనకు బయట కారీ ఎలా ఉంటుందో ఇవి కూడా అలాగే ఉన్నాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి, సౌండ్ వస్తుంది మనకి. ఇప్పుడు ఇవి తీసేసుకుందామండి. తీసేసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇవి ఇప్పుడు మిగతాయి కూడా ఇలానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి మన కారీలు రెడీ అయిపోయినాయండి. చూడండి ఇవి ఎలా క్రిస్పీగా ఉన్నాయో. చూసారా, ఇంట్లోనే ఈజీగా ఇలా కారీలు చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఇలా చేసుకొని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకుంటే టీ తాగేటప్పుడు పెట్టేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.